అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వకీల్ సాబ్ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది. ఆ సినిమాలో ముగ్గురు ఆడపిల్లల్ని అలాగే బలవంతం చేయబోతారు విలన్లు. బలవంతం చేయబోతే వాళ్ళు ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించిన కారణంతో ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వెళ్ళి తప్పుడు కేసు పెడతారు. తప్పుడు కేసు పెట్టి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని కోర్టులకి పోలీసులు వేధిస్తూ ఉంటే ఆ బాధ భరించలేక నరకం అనిపిస్తున్న ఆడపిల్లలకు అండగా పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్గా వెళ్తారు. లాయర్కి వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడతారు, వాళ్ళకి గెలిపిస్తారు. సినిమాలో ఆడపిల్లల ఆ కష్టం చూసి మనం చలించిపోతాం. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ చూసి విజిల్ ఎందుకు వేస్తామంటే కష్టంలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడడానికి ఒక హీరో వచ్చాడు రా అని. సినిమాలో చూస్తేనే మనం అంత బాధపడతాం. రియల్ లైఫ్లో జరిగిందండి. ఈ ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ప్రేమించిందో మరోటి చేసిందో వైసీపీ వాళ్ళు ట్రాప్లో పడింది. వాళ్ళు ట్రాప్లో పడితే వైసీపీ వాడు నన్ను ప్రేమించావు కదా పెళ్లి చేసుకో అంటే చిచ్చి నేను పెళ్లి చేసుకునేది లేదని చెప్పి వైసీపీలో ఉన్న మెయిన్ విలన్ జగన్మోహన్ రెడ్డి అయితే అసిస్టెంట్ విలన్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏగా పలానా ఆవిడని నేను ఇలా సో చేశాను, ఆవిడ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటుంది, నువ్వు ఎలాగైనా నాకు సపోర్ట్ చేయాలంటే ఓ అంతే కదా, ఈ మాత్రానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, దగ్గర బాగుంటుందా, అమ్మాయి బాగుంటుందా, ఇలా మాట్లాడుకుని సరే నేను ఆ సంగతి నేను తేలుతానులేని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని అపాయింట్ చేసేటండి సజ్జల రామకృష్ణారెడ్డి. ఐపీఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేసేయడానికనే మీరేదో ఒక పథకాన్ని మొత్తం ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని రూపుదిద్దమను లేదా ఒక జిల్లాలో వెనకబాటుదనాన్ని వెళ్ళి మీరు సర్వే చేసుకురండి అనో కాదండి. ఆడపిల్లల్ని బెదిరించురండి, వెళ్ళి ఆడపిల్లల్ని భయపెట్టండి, ఆడపిల్లల మీద కేసు పెట్టండి అని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేసేటండి. ఇది ఏ సినిమాలో కూడా లేదు ఇంత విలనిజం. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక సాధారణ ఆడపిల్ల మీదకి వెళ్ళారటండి. వెళ్ళేటప్పుడే వీళ్ళతో కేసు తీసుకుని ముందు అర్జెంట్గా అమ్మాయి నేను మోసం చేసిన ఒక కేసు ముందు కంప్లైంట్ రాయి, ఆ కంప్లైంట్ రాసేలాగి అని చెప్పి ఆ కంప్లైంట్ లెటర్ పట్టుకుని విమానంలో వెళ్ళారటండి. ఒక్క ఆడపిల్ల మీదకి విమానంలో వెళ్ళి ఆ ముంబైలో దిగిన వెంటనే పాపం ఆడపిల్ల ఏదో చిన్న నటిగా ఆవిడ ఉన్నది, చిన్న హీరోయిన్గా ఉంది. ఆ పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక ఆడపిల్ల మీద దాడి చేయడానికి ముంబై వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత భయాందోళనలు నిండుకుని ఉంటాయండి. జనరల్గా ఆడపిల్ల ఏమనుకుంటుంది, అరే నన్ను ఒకడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, నన్ను మోసం చేశాడు, నాకు ఈ వ్యవస్థ మొత్తం కలిసి నాకు సపోర్ట్ నిలబడుతుంది, నాకు అండగా ఉంటుంది అని భావిస్తారు ఆడపిల్లలు ఆ పరిస్థితిలో. అలాంటి ఆడపిల్ల మీదకి జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం దాడికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారండి. అరే మోసపోయింది మేమైతే ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారేంటి, ఏదో 5 కోట్ల రూపాయల డీల్ ఏదో జరిగిందంటండి. ఈ ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయం కోసం నిలబడిందని ఆడపిల్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేసి ముంబై కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్ ఏదో అంటున్నారండి, ఆ వారెంట్ తీసుకుని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పారేశారటండి. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఇంత దారుణంగా ఊరికే నాశనం అయిపోలేదండి. వైసీపీ మొత్తం ఎందుకు మట్టుకొట్టుపోయింది అనుకున్నారు? ఇలాంటి ఆడపిల్లల ఉసురు ఎంతోమంది ఉసురు పోసుకున్నారు. వాళ్ళు ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్లు ఈ రోజున వైసీపీ పార్టీని శుభ్రంగా నిర్మ పౌడర్ రెడ్డి తోమేసినట్టు తోమేసేయండి రాష్ట్రం నుంచి. కానీ ఆడపిల్లలు మాత్రం చాలా ఘోరంగా అరెస్ట్ చేశారటండి. అరెస్ట్ చేసి జైలుకి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక గెస్ట్ హౌస్లో పెట్టి బంధించారట. మరి ఆ గెస్ట్ హౌస్లో అంటే నాకు వస్తున్న అనుమానం చెప్తున్నాను. ఆ గెస్ట్ హౌస్లో అమ్మాయి మీద లైంగిక దాడి ఎందుకు చేసి ఉండకూడదు? వెళ్ళు దాడి చేసిన పాపం ఎవరికి చెప్పుకుంటుంది? ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఉందండి. ఇందులో కొద్దిమంది ముఖ్యమైన పోలీసు అధికారులు ఉన్నారండి. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు ఐపీఎస్లు వేధించారటండి. ఐపీఎస్లు కాపాడాలి ఆడపిల్లల్ని. సినిమాల్లో మనం చూస్తాం, ఇంతకుముందు కూడా చాలామంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండేవారండి. పాపం ఆ మహానుభావులు అందరూ ఏమైపోయారో నాకు తెలియదు. కానీ వీళ్ళు ఎంత మాఫియాగాళ్ళు, వైసీపీ గాళ్ళు అంతకన్నా మాఫియాగాళ్ళని పోలీస్ ఆఫీసర్లుగా తెచ్చుకుని పెట్టుకున్నారండి. ఐపీఎస్లు కాపాడాల్సిన ఐపీఎస్లే ఒక అమాయకమైన మహిళను వేధిస్తే ఈ దేశంలో ఆ మహిళకి దిక్కు ఎవరు చెప్పండి? ఒకవేళ ఒక ఎస్ఐ వేధించాడంటే సిఐకి చెప్పొచ్చు, సిఐ వేధించాడంటే డిఎస్పీ గారికి చెప్పొచ్చు, డిఎస్పీ వేధించాడంటే ఎస్పీ గారికి చెప్పొచ్చు. ఆ ఎస్పీ వేధిస్తే పోనీ ఒకవేళ డీజీపీకి చెప్పొచ్చు, డీజీపీకి చెప్తే డీజీపీకి పైన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, అతనే వేధిస్తే ముఖ్యమంత్రికి చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ఈ వేధింపులన్నింటికి కారణం అయితే ఎటు పారిపోతారండి ప్రజలు? ఈ రాష్ట్రంలో ప్రజలు అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందనంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండేదండి అప్పుడు. ఈ విషయంలోకి వస్తే మాత్రం ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. ఇలాంటి ఎన్నో పాపాలు తగిలితే జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నానండి, గతంలో కూడా చెప్పాను, జగన్ రెడ్డి 10 సీట్ల లోపలికే పరిమితం అయిపోతాడు, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు.
160 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుందని మేము చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడే చెప్పాను కూడా, ఈ వైసీపీ పార్టీ ఓడిపోవటం కాదు, వైసీపీ పార్టీ కనుమరుగైపోద్ది. ఇలాంటి ఆడపిల్లల శాపం, ఆడపిల్లల దుఃఖం తగలకుండా పోద్దండి. వైసీపీలో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇదే పరిస్థితి ఎదురైతే మీరు ఆ పార్టీని ఇంక ఇలాగే సపోర్ట్ చేసుకొస్తారండి? ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సాయం, ఆయన ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటాడు అయినా ఈ మొత్తం సినిమా జగన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారా? ఇక్కడ ఏదైనా సరే ఒక చిన్న పూచికపులు తీయాలంటే జగన్కి తెలియాలి. ఎవరైనా ఒక మినిస్టర్ గారు, అప్పట్లో ఒక మినిస్టర్, కాకినాడ చెందిన ఒక మినిస్టర్ గారు అక్కడ వైజాగ్లో సెటిల్మెంట్ చేశారు, 2 కోట్లు 3 కోట్లు వచ్చిందని వెంటనే ఫోన్ చేసి ఆ 2 కోట్లు పెట్టుకుని డైరెక్ట్గా వచ్చి తాడేపల్లి అన్నారని. ఇది చిన్న చిన్న విషయాల్లో కూడా. అలాంటిది ఇంత పెద్ద విషయం జగన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందండి. ఆ అమ్మాయిని ఏదైతే గెస్ట్ హౌస్లో బంధించారనే విషయం జగన్ రెడ్డికి తెలీదా? ఏం చేసేవారండి పాపం ఆడపిల్లని? ఎవరికి చెప్పుకుంటుంది? ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మాఫియా గాళ్ళు, విలన్ గాళ్ళు, ఈ కామ పిశాచులు అందరూ ఏకమయ్యి ఇక్కడ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటే, అరే అమాయకమైన ఒక ఆడపిల్ల ఎక్కడికి పారిపోద్దండి? ఎవరికి చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలు ఉన్నారండి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్ల ఏ ఆడపిల్ల బాధపడినా నాకు నా కూతురులే గుర్తొచ్చేస్తుంటారు. మరి అలా గుర్తు రావాలి కదండి అందరికీ. జగన్ రెడ్డి గారు మాట చెప్పి ఉండాలి కదా. ఒకవేళ ఆయనకి సంబంధం లేదనుకోండి ఈ మ్యాటర్లో, సజ్జల తప్పిది, ఒక ఆడపిల్ల మీద ఏంటయ్యా గవర్నమెంట్ మొత్తం ఉపయోగించేస్తున్నారు, ఐపీఎస్లో వెళ్ళిపోయి సెటిల్ చేయండి ఏంటయ్యా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? సజ్జల అన్నం తిన్నా గడ్డి తిన్నావు నువ్వు. నిజంగా ఆడేది ఏదో పని చేసాడు అనుకో, అలాంటి వాడు నువ్వు సపోర్ట్ చేస్తావా? నీకు బుద్ధి ఉందా లేదా అని అడగద్దండి. నువ్వు సజ్జలు కొన్ని ఇంట్రెస్ట్ ఏంటో. సజ్జలు అయితే ఈ వైకాపా అనేది ఎవడైతే ఉన్నాడో ఆడైతే డబ్బులతో అయితే కొనలేడు. సజ్జలకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో ఏమో. ఈ ఇష్యూ నుంచి సజ్జల ఏం పొందాడు అది ఊహిస్తేనే చాలా దారుణంగా ఉందండి. సజ్జల వయసు 50 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ ఆడపిల్ల వయసు నాకు తెలిసి 20, 22, 23 సంవత్సరాల పిల్ల. అలాంటి పిల్లని సిస్టమ్ మొత్తం కలిపి వాళ్ళంత మానసిక క్షోభకు గురి చేశారు. మాట్లాడుతుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. బాధగా అనిపిస్తుంది. బలవంతంగా సంతకాలు పెట్టించారటండి. బెదిరించి భయపెట్టి పెళ్లి మాట ఎత్తబోమంటే వారితో బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించారు. బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు. కేసు కూడా ఎలా పెట్టారు తెలుసండి? కేసు ఎక్కడో ఫంక్షన్లో ఈ అమ్మాయి కలిసిందట, వైసీపీ నేతనే ఉండడం, పరిచయం పెంచుకుందట. పరిచయం పెంచుకుని ఎవరికో రమ్మని ఫోర్జరీ పేపర్లో సంతకాలు పెట్టించేసుకుందట. సంతకాలు పెట్టించేసుకుని 5 లక్షల రూపాయలు తీసుకుందట. ఏమండి, ఇంత దరిద్రులండి బాబు, ఇంత అన్యాయం. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ కొంచెం టఫ్ వర్డ్స్ వాడతారండి. ఏదైతే ఎఫ్ఐఆర్ వేశారో పోలీసు వారు కొంచెం టఫ్ వర్డ్స్ వాడతారు. అందులో మనకు చాలా అర్థం కావు. కానీ అక్యూజ్డ్ A1 డెవలప్డ్ అక్వింటెన్స్ అనేది ఉందంటే దీనికి అర్థం పరిచయం అట్టండి. పరిచయం డెవలప్ చేసుకుందట. ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో వైసీపీ నాయకుడే బాధితుడటండి. ఈ మహిళ బాధించిన మహిళట, ఈ చిన్నపిల్ల పరిచయం పెంచేసుకుందంట. పరిచయం పెంచేసుకుని బై మూవింగ్ క్లోజ్లీ ఫర్ ఎక్స్టార్టింగ్ మనీ, అంటే క్లోజ్గా మూవ్ అవుతూ ఎక్స్టార్షన్ చేసిందటండి డబ్బులు. అతని దగ్గర నుంచి డబ్బులు కొంచడానికి పవర్లో ఉన్న వైసీపీ నాయకుడి మీద, అక్కడేమో అనంతబాబు మీద ఏమో 13.5 లక్షలు కాజేస్తారట. ఇక్కడేమో ఈడి మీద అవతల ఒక అమాయకమైన మహిళే, ఎవరికి అనంతబాబు విషయంలో, ఇక్కడ ఈడి విషయంలో కూడా ఒక అమాయకమైన ఆడపిల్ల. వీళ్ళని ఆడపిల్లలు మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. సిగ్గులేని ఆడంగి ఎదవలండి. నేను ఇలా మాట్లాడుతుంటే కొంతమంది ఎదవలు వచ్చి, ఆ రాజేష్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నావు, నేను నోటి దురుసు మాటలు, ఇలాంటి అన్యాయాలు చూస్తే మరి తిట్టకుండా ముద్దెట్టుకోవాలి ఎదవలని ఎవరినన్నాని. ఇంత దారుణమైన నా పరిస్థితి ఎలాగుందంటే అండి, అప్పుడు భారతీయ 2 సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో కమల్ హాసన్ గాళ్ళకి అయిపోయింది నా పరిస్థితి. అన్యాయం అంటే చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ అన్యాయం చేసేవాళ్ళు అనుకుంటే మొత్తం అందరూ తిట్టడమే నన్ను. ఇప్పుడు తప్పు చేస్తే తప్పు అనకూడదా? ఇప్పుడు ఈ ఆడపిల్లని వేధించారు, మీ ఇంట్లో ఆడపిల్లని అలా వేధించుంటే ఇప్పుడు మీరు తిట్టకుండా మీరు చాలా చాలా తప్పు చేశారు, మీరు ఇలా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం మిమ్మల్ని అంటారా? మరి నాకు అలాగే అనిపించదురా బాబు. ఎవడన్నా ఒకడు తప్పు మాడుతున్నాడు అనుకో, తప్పు మాడుతుంటే బుద్ధి ఉందో లేదు, నాకే జరుగుతుందేమో అన్యాయం ఫీల్ అయిపోతాను నేను. అలా క్లోజ్గా ఇదైపోయాడండి. ఎక్స్టార్టింగ్ మనీ టు ఆల్సో క్రియేటెడ్ ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిందటండి వైసీపీ నాయకుడి మీద ఒక సాధారణమైన ఆడపిల్ల. క్రియేట్ చేసేసటండి అగ్రిమెంట్ బిట్వీన్ L1 అండ్ A1 విత్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ ఆఫ్ A2 to A4 అండ్ బై యూజింగ్ సచ్ ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ యాజ్ జెన్యూన్ అండ్ కలెక్టెడ్ అన్ అమౌంట్ 5 lakh rupees ఫ్రమ్ ఇన్నోసెంట్ పబ్లిక్ నేమ్లీ సో అండ్ సో. ఏళ్ళు ఇన్నోసెంట్లటండి. ఆ వైసీపీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఆడపిల్లని ప్రేమించి మోసం చేసి పెళ్లి పేరు ఎత్తితే నిన్ను చంపేస్తానని బెదిరించినోడు
ఇన్నోసెంట్ అని రాశారండి పోలీసులు. ఆ ఇన్నోసెంట్ దగ్గరట ఆ ఆడపిల్ల మొత్తం వైసీపీ వ్యవస్థనే గడగడలాడించేసి 5 లక్షల రూపాయలు తీసేసుకుందటండి. ఇంతకన్నా ఘోరమైన కేసులు ఎక్కడా చూడవండి. ఇక్కడేమో ఈ ఆడపిల్ల మీద ఇంత దారుణమైన కేసు, అక్కడేమో అనంతబాబు నాయుడు బిడ్డలు కేసు పెట్టాడట. ఎటుపోతుంది అసలు ఈ దేశం సమాజం తలుచుకుంటుంటే ఈ ఇరిటేషన్ వస్తుందండి నాకైతే. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారు చూడండి, ఇలాంటి ఎదవలో వాళ్ళ చేతిలో అధికారం మనం పెట్టడం వల్ల ఇలాంటి మన ఆడపిల్లలు ఎంతోమంది హింసకు గురయ్యారు. ఇలాంటి నేరస్తులు సజ్జల రెడ్డి మీద పెట్టాలిగా కేసు. ఒక ఆడపిల్ల నిజంగా ఆడపిల్ల ఇప్పుడు ధైర్యం చేసి ఇప్పుడు వచ్చి సజ్జల రెడ్డి నన్ను ఇలాగా ఇది చేశాడు, ఇలాగా నాకు హెరాస్మెంట్ ఇచ్చాడు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు నన్ను హెరాస్ చేశారు, నాకు థ్రెట్ని ఇచ్చారు, నన్ను ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఉందో అందులో నన్ను కిడ్నాప్ చేసి బంధించారు, ఒక్క లెటర్ పెట్టిందంటే కిడ్నాప్ కేసులో మొత్తం బ్యాచ్ అంతా జైలుకి వెళ్ళిపోయి పప్పు తింటుంది. కిడ్నాప్ కేసు, ఆడపిల్ల మీద కిడ్నాప్ కేసు, లైంగిక వేధింపులు, అటెంప్ట్ టు రేప్, ఏమో అంతకుమించి ఏమైనా జరిగిందో ఏమైపోతారండి వీళ్ళందరినీ? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూస్తూ ఊరుకుంటారా? ఇలాంటి ఏదైనా బయటకు వచ్చిందా తొక్కి పెట్టిన ఆర తీసేస్తారంతే. గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు. ఇప్పుడు ఆయన కూడా 2.0 అయిపోయాడు, ఆయన 4.0 అన్నాడు. ఆయన వెర్షన్ మార్చేశాడు, 2.0లో ఉన్నాడు. ఇది తప్పు చేసిన ఎవరు వదిలే ప్రసక్తే లేదు. గతంలో అయితే మనం ఇలా చేస్తే ఇదేదో కక్ష సాధింపులు అనుకుంటారేమో, లేకపోతే ఇంకోటి అనుకుంటారు, పోలే వాళ్ళ పని అనేది మనం అభివృద్ధి చేసుకుందాం అనుకునేవారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. ఇలాంటి ఎదవలను తిట్టాలండి. ఇప్పుడైతే నాకు తిట్టడానికి కోపం కూడా రావట్లేదు, బాధ వస్తుంది. ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయట షాప్కో సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేదాకా ఎంతో ఆందోళన పడతాం. ఈలోపు ఎవరైనా అంటున్నారేమో, లేకపోతే ఎవరైనా డైలాగులు వేస్తున్నారేమో, ఎవరైనా ఈవ్ టీచింగ్ చేస్తున్నారేమో. ఇంత ప్రేమగా కదా చూసుకుంటాం మనం ఆడపిల్లలు, మన ఇంట్లో ఆడపిల్లలు అయితే. మరి బయట ఆడపిల్ల ఇంత చిత్రహింసకు గురవుతుందంటే అది మరి పట్టించుకోకపోతే ఎలాగండి? అలాంటి వాళ్ళ మీద జగన్ రెడ్డి చర్యలు తీసుకోకపోతే, జగన్ రెడ్డి మీద ప్రజలే చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఈ నేరస్తులందరి మీద జగన్ రెడ్డి అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే జగన్ రెడ్డి మీద ప్రజలు ఎంత దారుణమైన చర్యలు తీసుకోకపోను. ఇప్పుడు కన్నా జగన్ రెడ్డికి మంచి బుద్ధి రావాలి, ఒక నాయకుడిలో ప్రవర్తించాలి. ఒక నేరస్తుల ముఠాకి నాయకుడిగా కాదు, ఒక మాఫియాకి నాయకుడిగా కాదు, ప్రజానాయకుడిగా ఎదగాలి జగన్మోహన్ రెడ్డి. అంటే తప్పు చేసిన వాడిని దూరం పెట్టాలి, తప్పు చేసిన వాడిని సరిదిద్దాలి. అది జగన్ రెడ్డి బతుకులో ఎప్పుడు వస్తుందో అతను అప్పుడు బాగుపడతాడండి. అతను ఒకవేళ వాళ్ళ నాన్న చెప్పినా వాళ్ళ అమ్మ చెప్పినా వినకపోయి ఉండొచ్చు, అతనికన్నా నేను చిన్నోడే అయి ఉండొచ్చు. కానీ నేను చెప్పిన మాట అతను కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే అతని బతుకు బాగుంటుంది. తప్పు చేసేవాడిని ఖండించాలి, తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోవాలి, తప్పు చేసిన వాడిని ఎంటర్టైన్ చేయకూడదు. బట్ అన్నిటికన్నా ముందు మనం తప్పు చేయకూడదు. లేకపోతే మనం తప్పులు చేసి ఆడికి చెప్తాడు ఏమైనా వింటాడా? అంత నీచులండి. ఇలా కష్టపడ్డ వాళ్ళని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవాలండి. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు, ఇక్కడ కూడా హీరోలు ఉన్నారు. ఈ విలన్ బ్యాచే కాదు, ఇక్కడ కూడా హీరోలు ఉన్నారు. ఆడపిల్లకి కష్టం వస్తే ఆ కష్టానికి కారణమైన తొక్కి పెట్టి నార తీసే హీరోలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారనేది ఆ బాలీవుడ్లో యాక్ట్ చేసే ఆ నటి ఎవరైతే ఉన్నారో మన చెల్లి, తనకు తెలియాలి. తను వెళ్ళి మహారాష్ట్రలోనూ ముంబైలోనూ తెలుగుడు గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేసేలా మాట్లాడాలి. అలా మాట్లాడే పరిస్థితిని క్రియేట్ చేయాలి. మనం ఆడపిల్లగా భరోసా కల్పించాలి అని ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.